అబ్బాయి తన భార్య పుష్పతో నువ్వు డబ్బులు తీసుకుంటే చెప్పకుండా ఎందుకున్నావు అని అడుగుతాడు. అతను నాకు నిన్న సాయంత్రమే జీతం వచ్చింది, అందులో 20,000 రూపాయలు తక్కువ ఉంది అంటాడు. భార్య నేను తీసుకోలేదు, అయితే అవి ఎక్కడికి పోయాయి అంటుంది. భర్త వదిలేయ్, ఈ 500 రూపాయలు ఉంచు. అంజలి అత్తవారింటికి వెళుతుంది. వెళ్లేటప్పుడు ఆమెకు వీడ్కోలు చెప్పు అంటాడు. అప్పుడే చెల్లెలు వచ్చి బాబీ నేను వెళుతున్నాను అంటుంది. అన్నయ్య నువ్వు సిద్ధమై కిందకిరా, నేను ఆఫీస్కి వెళుతున్నాను, దారిలో నిన్ను దింపుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వదిన బాబీ ఏమైంది అని అడుగుతుంది. ఆమె ఏం లేదు అంటుంది. మీ అన్నయ్య డబ్బు ఉంచాడు, అందులో 20,000 తక్కువ ఉంది, ఏమైనా నువ్వు ఇది ఉంచు అంటుంది. వదిన బాబీ దీని అవసరమేంటి అంటుంది. బాబీ ప్రేమ దొరికింది, అది నాకు చాలు అంటుంది. వదిన నేను నిన్ను ఎప్పుడూ నా చెల్లిలానే భావించాను, వదినలా కాదు, అందుకే ఉంచుకో అంటుంది. అప్పుడే అమ్మ వచ్చి కోడలితో నాకు 1 కప్పు టీ చేసి తీసుకురా అని చెబుతుంది. ఆమె వెళ్లి 20,000 రూపాయలు తీసి కూతురికిస్తుంది. ఆమె ఇది ఉంచుకో, ఉపయోగపడుతుంది అంటుంది. కాని కూతురు వద్దు అమ్మా, అన్నయ్యకు ఈ డబ్బు అవసరం అంటుంది. కాని తల్లి ఒప్పుకోదు. ఇదంతా కోడలు వింటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో చూసే ముందు ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు వదిన వెళ్లి ఆ డబ్బును మరదలికి తిరిగి ఇచ్చి అది కింద పడి ఉందంటూ అబద్ధం చెబుతుంది. దాంతో మరదలు ఆమెను కౌగిలించుకుంటుంది.